హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. రాబర్ట్ గ్రీన్ రాసిన 48 లాస్ ఆఫ్ పవర్ అనే పుస్తకంలో నుంచి ఈరోజు మనం మొదటి 4 లాస్ని చూద్దాం. లా 1, నెవర్ అవుట్ షైన్ ద మాస్టర్. మనం మనకంటే సీనియర్ని, మన ఉద్యోగంలో మన సుపీరియర్ని, మనకంటే పెద్ద పొజిషన్లో ఉన్న వారందరి దగ్గర అడ్వైజులు తీసుకోవాలి. అంతేకాని మనం వారికంటే తెలివైన వారిలాగా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వకూడదు. సింపుల్గా చెప్పాలంటే మనకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మీకంటే తెలివితేటలు తక్కువ ఉన్నా మీరు వారికంటే తక్కువగా ఉన్నట్టు వ్యవహరించాలి. అంతేకాని మన తెలివితేటలు ప్రదర్శిస్తే మనకే నష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇదే స్ట్రాటజీని గెలీలియో ఉపయోగించారు. తాను జూపిటర్ మీద ఉన్న చంద్రుడిని కనుక్కున్నప్పుడు దాన్ని వాళ్ళ రాజుగారికి అంకితం చేశారు. అలా చేయటం వల్ల ఆ రాజు గెలీలియోని ఆస్థాన ఫిలాసఫర్గా మరియు మ్యాథమెటిషియన్గా ప్రకటించారు. దీనివల్ల గెలీలియోకి పరపతి మరియు అతని రీసెర్చ్కి కావాల్సిన ధనం కూడా వచ్చింది. రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే, ఎవరైతే మనకంటే తక్కువ స్థానంలో ఉంటారో వాళ్ళు మనల్ని చూసి జెలసీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా మనం కూడా మన పైన ఉన్నవారి మీద అదే ఫీల్లో ఉంటాం. మనం జెలసీగా ఫీల్ అయ్యే కంటే వాళ్ళు మనకంటే గొప్పవారు అని వాళ్ళనే ఫీల్ అయ్యేలాగా చేయడం మంచిది. ఈ లాని ఎక్కడ అప్లై చేయొచ్చు అంటే, మీ స్కూల్లో, మీ కాలేజ్లో, మీ ప్రొఫెసర్లతో, మీ లెక్చరర్లతో, మీరు పనిచేస్తుంటే మీ సుపీరియర్లతో, ఇలాంటి చోట్ల ఈ లాని అప్లై చేయొచ్చు. లా 2, నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ ఫ్రెండ్స్, లెర్న్ హౌ టు యూజ్ ఎనిమీస్. రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే, ఫ్రెండ్స్ ఎప్పుడు మనకి హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వరు అని. మనం హర్ట్ అవుతాం లేకపోతే ఫీల్ అవుతాం అని మనకి నిజాలు కొన్ని చెప్పరు. మన ఫ్రెండ్స్కి మన కంపెనీలో ఉద్యోగం ఇస్తే మన పవర్ తగ్గిపోతుంది. ఎందుకంటే వారిని ఉద్యోగిగా కంటే ఫ్రెండ్గానే ఎక్కువగా చూస్తామని, దానివల్ల మనకు పెద్దగా లాభం ఉండదు అని రాబర్ట్ గ్రీన్ వివరించారు. మన శత్రువులు మనకి దగ్గరగా ఉంటే మనకి మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది, మన ఫోకస్ పెరుగుతుంది. ఫ్రెండ్స్ మన నుంచి ఎక్కువగా ఆశిస్తారు, శత్రువులు మన దగ్గర నుంచి ఏమీ ఆశించరు. మన శత్రువులకు మనం ఏమైనా ఇస్తే వారు మనతో చాలా నమ్మకంగా కూడా ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సంఘ్ సామ్రాజ్యానికి చెందిన సంఘ్ చక్రవర్తి తన సామ్రాజ్యంలో అంతర్యుద్ధం మొదలైనప్పుడు ఈ లాని వాడాడు. అతను తన శత్రువులకి తన ఆస్థానంలో పదవులు ఇచ్చి వాళ్ళని మిత్రులుగా మార్చుకున్నాడు. అతని కారాగారంలో ఉన్న మిగతా శత్రువులకు క్షమాభిక్ష పెట్టి వాళ్ళని తనకు నమ్మకంగా ఉండే పని వాళ్ళ కింద మార్చుకుని అంతర్యుద్ధాన్ని ముగించాడు. ఈ లాని మనం మన వ్యాపారంలో, మన కంపెనీలో ఉపయోగించవచ్చు. లా నెంబర్ 3, కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్. రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే, మనలో ఉండే ఉద్దేశాలు ఎప్పుడూ బయటికి చెప్పకూడదు. వేరే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ముందు మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి మనం జోకర్ అయినా పర్వాలేదని, ఇలా చేయడం వల్ల వేరే వాళ్ళకి డౌట్ కూడా రాదని ఆయన రాశారు. చాలామందికి నాలుక ఊరికనే ఉండదు. వాళ్ళ ప్లాన్స్, ఐడియాస్, సీక్రెట్స్, వారి ఫీలింగ్స్ ఏవి దాచుకోకుండా అన్నీ చెప్పేస్తారు. ఇలా చేయడం వల్ల అందరూ వారితో మంచిగా ఉంటారు అని అనుకుంటారు. కానీ మనం ఇలా ఓపెన్గా ఉండడం వల్ల మన మీద ఎవరికీ భయం ఉండదు. అంతేకాకుండా మన ఆలోచనలు, మన ప్లాన్స్ వాళ్ళకి ముందే తెలిసిపోయి వారు మనల్ని ఈజీగా అధిగమించగలరు. ఇక్కడ మన ఎగ్జాంపుల్గా బాహుబలి 1 సినిమాలో నుంచి యుద్ధం ముందు బాహుబలికి ఎక్కువ సైనికుల్ని కానీ ఆయుధాలని కానీ ఇవ్వరు. అప్పుడు బాహుబలి రాజ్యంలో ఉన్న పరదాలు చింపిస్తుంటే బిజ్జల దేవ, బల్లాల దేవ బాహుబలికి సైన్యం లేక పిచ్చివాడయ్యాడు అని నవ్వుకుంటారు. కానీ యుద్ధంలో ఆ పరదాలతో శత్రువుల్ని ఎలా చంపుతాడో మనకి తెలుసు. అప్పుడు ఆ క్షణంలో అది ఊహించని బల్లాల దేవ, బిజ్జల దేవ ఇద్దరు షాక్ అవుతారు. లా 4, ఆల్వేస్ సే లెస్ దెన్ నెససరీ. మనం ఎక్కువగా మాట్లాడటం వల్ల మన టంగ్ స్లిప్ అయి కొన్నిసార్లు అనకూడని మాటలు అనేస్తాం. దానివల్ల మనకు బాగా నష్టం ఉంటుంది. ఎక్కువగా మాట్లాడటం వల్ల మనం కామన్గా అయిపోతాం. సైలెంట్గా ఉండటం వల్ల వేరే వారు చెప్పే మాటలను, వారి ఐడియాలను, వారి ప్లాన్లను మనం అనలైజ్ చేయవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మనకి తర్వాత ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఫ్రాన్స్ దేశానికి రాజైన లూయిస్ 16 మొదట్లో చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. పోను పోను అతను మాటలు తగ్గించి చుట్టూ ఉన్నవారిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. దానితో అతను చుట్టూ ఉండేవారందరిలో ఆయన మీద భయం పెరిగింది. ఎందుకంటే ఆయన ఏమంటారో, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది ఊహించడం వారికి చాలా కష్టంగా ఉండేది. ఆయన సైలెంట్గా ఉండడం వల్ల ఆయన పవర్ని పెంచుకోగలిగారు. ఇలాంటి ఐడియాని మనం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్లో కూడా తెలుసుకున్నాం. ఆ వీడియో మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో అయిపోయాక చూడండి. ఈ ఐడియాని మనం ఏమైనా బిజినెస్ మొదలు పెట్టే ముందు ఎంక్వైరీ చేసే టైంలో ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్న 4 లాస్ని ఒకసారి రివ్యూ చేద్దాం. 1, నెవర్ అవుట్ షైన్ ద మాస్టర్లో మన సుపీరియర్లతో వినయంగా ఉండాలి. వారికంటే తెలివైన వారిలా ప్రదర్శనలు చేయకూడదు. మన బౌండరీస్ ఏంటో తెలుసుకుని ఆ పరిధిలోనే వ్యవహరించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ రాబర్ట్ గ్రీన్ ఏమన్నారంటే, వెన్ ఇట్ కమ్స్ టు పవర్, అవుట్ షైనింగ్ ద మాస్టర్ ఇస్ ద వర్స్ట్ మిస్టేక్ ఆఫ్ ఆల్. 2, నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ ఫ్రెండ్స్, లెర్న్ హౌ టు యూజ్ ఎనిమీస్.
మన ఫ్రెండ్స్ మన దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని, వారికి ఎంత ఇచ్చినా వారు ఇంకా ఎక్కువ కోరుకుంటారని, అదే మన శత్రువులు మనతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే, కీప్ యువర్ ఫ్రెండ్స్ బట్ వర్క్ విత్ పీపుల్ హూ ఆర్ స్మార్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. అక్నాలెడ్జ్ యువర్ ఫ్రెండ్స్ బట్ స్టడీ యువర్ ఎనిమీస్. 3. కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్లో మనం నిజాయితీగా ఉండడం వల్ల మనం కొన్నిసార్లు నష్టపోతామని, అందుకే మన ఐడియాలు మన ప్లాన్స్ మనం ముందే ఎవరికి చెప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే, డిసెప్షన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ స్ట్రాటజీ బట్ ద బెస్ట్ డిసెప్షన్స్ రిక్వైర్ ఏ స్క్రీన్ ఆఫ్ స్మోక్ టు డిస్ట్రాక్ట్ పీపుల్స్ అటెన్షన్ ఫ్రమ్ యువర్ రియల్ పర్పస్. 4. ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీలో మనం ఎక్కువ మాటలు మాట్లాడకుండా మన చుట్టూ ఉండేవారి మాటలు వినాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. మన సైలెన్సే మన పవర్ అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. రాబర్ట్ గ్రీన్ ఏమంటారంటే, ఏ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిస్ వర్డ్స్ షోస్ దట్ హీ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ అన్వర్తీ ఆఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 4 లాస్లో మీకు ఏ లా నచ్చింది కింద కామెంట్ చేయండి. 48 Laws of Power రిటన్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్ మీరు కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో షేర్ చేయండి. మా ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.